ఏమండి, మనకి పెళ్ళైతే 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటి? కంగారు పడక తులసి, దేనికన్నా టైం రావాలి. నా కడుపు ఎప్పుడు పండుతుందో తల్లి. సర్లే రండి, గుడికి వెళ్దాం. సరే, గుడికి వెళ్ళి అక్కడి నుంచి అలా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఫైల్ తీసుకుంటారా? వయసు అయిపోయినా రెండో వాడిని చేసుకొని ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తే ఏం ప్రయోజనం? ఆ శనిగాన్ని వెళ్ళిపోనివ్వండి, ఆడెదురు అసలు మంచిది కాదు. ఏం తెలియట్లేదు, వేరే టెస్ట్ చేస్తానమ్మా, చేయించుకురండి. సీనియర్ గారు మీరు కూడా చేయించుకోండి, ప్రాబ్లం అంటే తెలిసిపోతుంది. రిపోర్ట్ రావడానికి 2 రోజులు పడుతుంది. ఓకే, సూరి రానా, బిర్యానీ తింది కానీ. నాన్న వస్తున్నాను. నన్ను ప్రశాంతంగా తిన్నవరా? వాడికి చాలా ఇష్టమే బిర్యానీ అంటే. వాడిని అక్కడే ఉండమనండి, నేను పట్టుకెళ్ళి పెడతాను. వీడికి బిర్యానీ కావాలంట, బిర్యానీ కాదు, వీడికి చారు అన్నమే కరెక్ట్. ఇదిగో, బిర్యానీ లేదు గిర్యానీ లేదు, నీకు ఈ చారు నీళ్ళే ఎక్కువ. ఎరా సూరి, కాలేజీకి వెళ్ళలేదా? ప్రిపరేషన్ హాలిడేస్ నాన్న. సర్లే కానీ బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎరా సూరి, టైం 9 అయిపోతుంది, ఇంకా రాలేదే? నాన్న, నేను రావడానికి లేట్ అవుతుంది, కడిగి పెట్టద్దు. కొంచెం ఆకలిగా ఉంది, అన్నం కూడా ఉంటే టేబుల్ పెట్టమని నాన్న, వచ్చాక తింటాను. అలాగేరా. సరే నాన్న. ఏమే తులసి, వాడు రావడానికి లేట్ అవుతుందట, తలుపు గడియ పెట్టకు. అలాగే టేబుల్ మీద భోజనం పెట్టుంచు, వాడు వచ్చాక తింటాడు. అన్నం పెట్టాలా? వీడు ఎన్ని చేసినా ఈ ఇంట్లోంచి బయటికి పోవడం లేదు. రేపు అన్న రోజు నా పిల్లలు పుడితే, ఈ ఇంట్లో ఈడు వాటా అడిగితే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా అయినా సరే ఈయన్ని ఇంట్లోంచి పంపించాను. అన్నం కూర ఆడి గదిలో పెట్టానండి, తలుపు కూడా వేయలేదు. నిజంగా వేయలేదు కదా తలుపు? నిజంగానే వేయలేదండి, చలికాలం కదా బిగుసిపోతాడని. నానా, నానా. తులసి, ఏంటే సౌండ్? చెప్పాను కదా నాన్నకి డోర్ వేయొద్దని, అయినా డోర్ వేసేసారు. ఓ పక్క ఆకలి దంచారు. ఏమీ లేదండి, కుక్క అనుకుంటా, మీరు పడుకోండి. అదే మా అమ్ముడు నుండి నేను వచ్చే వరకు గడప దగ్గరే చూసి. సూరి, లేగరా, ఏంట్రా ఎక్కడ పడుకున్నావు? రాత్రి నీకు డోర్ వేయద్దని చెప్పాను కదా.
ఏమైంది ఇప్పుడు? రాత్రి డోర్ వేయద్దంటే వేసావు కదా నువ్వు. వేయలేదండి. నువ్వు రాత్రి డోర్ వేయకపోతే కుర్రాడు బయట ఎందుకు పడుకుని ఉంటాడు? అది ఎవరితో పుట్టిన వాడి కోసం నా మీద అరుస్తారా? అంటే వాడుకున్న విలువ ఈ ఇంట్లో నాకు లేదు. అరవడం కాదే, నేను తలుపు వేసి వేయలేదని చెప్తావా? మానవత్వం లేదా నీకు? ఇలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉన్నాం. మీరు మీ కొడుకే ఉండండి, నేను నా పుట్టింటికి పోతాను. ఇది నా ఇల్లు, పోతే వాడిపోవాలి కానీ నేనెందుకు పోతాను? నీ బట్టలు ఎవరి? నా ఎగ్జామ్ ఫీజు కట్టాలంట. 10,000. 10,000? 10,000 మన దగ్గర లేవు కదండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? అయినా ఈసారికి ఎగ్జామ్స్ రాయకపోతే కొంపలేం మునిగిపోలే. అంత వాళ్ళు నా మొగుడిని అడుక్కోకపోతే ఏదో పని చేసుకొని కట్టుకోవచ్చు కదా. రే, నా మీద పడి తినే కన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా. లేదా మన ఊరు గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కో. చేతకాంతండి, క్షమించరా. అమ్మ లేని ప్లేసులో ఇంకా అమ్మ వస్తే నేను కాళ్ళ పాలనా చూసుకుంటుంది అనుకున్నాను రా. ఆ అమ్మాయి నీకు బాగా అవుతుంది అనుకోలేదురా. చూరి నేనేం పాపం చేశాను. అమ్మని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయింటే బాగుండేది. నువ్వు పిన్ని సంతోషంగా బ్రతుకు అలా అనుకున్నా. నేను నీకోసమే బతుకున్నాను రా. చూరి, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడి పేరు నాకు పెట్టావు, కానీ నా జీవితంలో ఏ ఒక్క మూలైనా వెలుగు లేదు. నన్ను అంతా చీకటే ఉంది. నా కోసం ఇంకేం ఆలోచించదు. నన్ను నువ్వు బిడ్డ సంతోషంగా ఉండడు. నేను కాలేజీకి వెళ్తున్నా, మ్యాక్సిమం నేను రాకపోవచ్చు. జాగ్రత్త. సూరి, నువ్వు కానీ సాయంత్రం ఇంటికి రాకపోతే నీ నాన్న సవాల్ చూస్తావు. నన్ను క్షమించిన, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే చూడలేను. హలో సూరి, చెప్పరా. బైక్ నీ దగ్గరే ఉంచరా, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను. సరేరా. సరే మామ, బాయ్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే, ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేస్తాను. చీకటి పడుకోలే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు? త్వరగా వచ్చేస్తాను. సరే. తులసి, రిపోర్ట్లు వచ్చేట, డాక్టర్ గారు రమ్మంటున్నారు, త్వరగా రా. భయంగా ఉందండి. భయపడక తులసి, అంతా మంచి జరుగుతుంది. సీని గారు, వీళ్ళే ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఆవిడదే. నాలో ప్రాబ్లం ఏంటి సార్? డాక్టర్లో నిజం నిర్భయంగా చెప్పాలమ్మా, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. నిజం చెప్పండి సార్. నిజమేనమ్మా, ఈ జన్మ నీకు పిల్లలు పుట్టరు. నేను డల్గా ఉంది. ఒంట్లో బాగోలేదురా. నాకు కొంచెం తలపొడిగా ఉంది, టీ పట్టుకురా. సరేనా. ముట్టీలే వరకురా. పిండి కొట్టి నా బాగాలేదంటున్నావు కదా. ఒరే,
ఇది కూడా అమ్మలాగా మంచి మనసురా. తులసి పొద్దు నుంచి ఏం తెలియదు కదా ఇంకా టీ వద్దండి, నాకు బాగా ఆకలేస్తుంది. అన్నం తీసుకురండి. తులసి, ఇవాళ నువ్వేమి వండలేదు కదే. చాలా టేస్టీగా ఉంది. ఎవరు ఉండారండి? ఇంకెవరే, సూరిగాడే వండాడు. నీకు ఒంట్లో బాగోలేదని సూరిగాడే మొత్తం వంట అంతా చేసాడు. ఇదిగో బిర్యానీ లేదు, గిర్యానీ లేదు, నీకు ఈ చారునీలే ఎక్కువ. తులసి, ఇవాళ సండే కదా, ఏం చేసావు? బిర్యానీ అండి. ఏంటి, బిర్యానీ చేసావా? ముందే ఆకలి వేస్తుంది, గమ్ములు పట్టరా. రెండు ప్లేట్లు ఎవరికి? ఒకటి సూరికి, ఒకటి నాకండి. సరే, ఒక ప్లేట్ ఇయ్యి, నేను వాడికి పట్టుకెళ్ళిస్తాను. ఇక్కడికే రమ్మనండి, కూర్చొని తింటారు. ఒరే సూరి, ఇలా రారా, బిర్యానీ తింది కానీ. ఏంటి నాన్న? పర్లేదు, నేను బయట కూర్చుని తింటాను. ఇక్కడే తిని సూరి. నిన్ను చాలా బాధ పెట్టాను సూరి, అందుకే ఆ భగవంతుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. నాకెలాగో కన్న కొడుకు లేడు, నువ్వే నా కన్న కొడుకుగా ఉండొచ్చు కదా సూరి. ఏమండి, నాకు ఈ జన్మకి అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదా? ఒరే సూరి, ఈ పిన్నిని ఒక్కసారి అమ్మ అని పిలవరా. అమ్మా, అమ్మా, అనుకున్నాగనుకి కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? జరిగిన కథ విని